The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట. చాలామంది బ్రౌన్ రైస్ అనగానే షుగర్ ఉన్న వాళ్ళు తినేది, వాళ్ళకి షుగర్ ఇంటేక్ ఎక్కువగా ఉండకుండా ఉండాలి కాబట్టి బ్రౌన్ రైస్ కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పి. ఓన్లీ షుగర్ పేషెంట్స్ మాత్రమే కాదు, మిగతా అందరికీ కూడా బ్రౌన్ రైస్ ఎంత మంచిది, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కంపేర్ టు బాస్మతి రైస్, పాలిష్డ్ రైస్, వీటన్నిటితో కూడా పోలిస్తే ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు చిటిపొట్ల మధుసూదన్ శర్మ గారు. అడిగి బ్రౌన్ రైస్ ప్రాధాన్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మందిలో డౌట్స్ ఏంటంటే బ్రౌన్ రైస్ తినాలా, పాలిష్డ్ రైస్ తినాలా, సింగిల్ పాలిష్డ్ రైస్ తినాలా, బాస్మతి రైస్ తింటే మంచిదా, బ్రౌన్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినలేము అన్నప్పుడు బోలెడని డౌట్స్ వస్తాయి. అసలు మనం బ్రౌన్ రైస్ అనేది ఎందుకు తినాలి? ఒకవేళ ఇప్పటి వరకు పాలిష్డ్ రైస్ తిన్నారు, ఒక్కసారి బ్రౌన్ రైస్ తింటే అది అరుగుతుందా, అసలు అంత ఫైబర్ అనేది బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుందా అనే డౌట్స్ ఉంటాయి చాలా మందిలో. సో మీ ద్వారా ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకేమ్మా. అసలు మనకు రైస్ 3 రకాలుగా దొరుకుతుందమ్మా. వైట్ రైసు, బ్రౌన్ రైసు, బాస్మతి రైసు. సో ఈ మధ్య కాలంలో మరి ఈ ఆధునిక నాగరికత ప్రపంచం అని చెప్పేసి మల్లెపూలు లాంటి, ముత్యాలు లాంటి తెల్లటి రైస్ను వాడడం అందరికీ అలవాటు అయిపోయింది. ఆ రైస్ ఆ కలర్ లేకపోతే కూడా తినలేనటువంటి దుస్థితిలో మనకు తెలిసే తెలియని అవగాహన లోపంతో ఉన్నామమ్మా. దానికి అలవాటు పడిపోయాం. సో వైట్ రైస్ అనేది విపరీతంగా వాడుకలు ఉందమ్మా. సో పూర్వకాలం అయితే బ్రౌన్ రైస్ బాగా వాడుకలు ఉండేది. సరే, బాస్మతి రైస్ అనేది యాక్చువల్గా మన దేశానికి సంబంధించినటువంటి కాదమ్మా, ఇది ఇతర దేశాల్లో పండించినారు, క్రమక్రమంగా మన దేశంలోకి వచ్చింది, వాడుకలో మన దేశంలో కూడా ఉంది. సో ప్రధానంగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో వైట్ రైస్ అనేసరికి మొత్తం బాగా పాలిష్ పట్టేసేసి ఆ రైస్ బియ్యంతోనే మనం అన్నం తయారు చేసుకోవడం కానీ, తర్వాత బియ్యం నూక, బియ్యం పిండి వాటి తయారు చేసిన వంటకాలు కానీ తయారు చేసుకొని వాడుకుంటుంటాం. అందులో ఇంచుమించు ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండవమ్మా. ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్. సో ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంచుమించు 75 గ్రాములు, అంటే 100 గ్రాముల వైట్ రైస్లో 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా. సో మొత్తం పాలిష్డ్, రీఫైన్డ్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, తీసుకున్న వెంటనే జీర్ణం కావడము, జీర్ణమై రక్తంలో కలవడము, షుగర్గా కన్వర్ట్ అయిపోయి రక్తంలో షుగర్ శాతం పెరిగిపోవడం జరుగుతుంటుందమ్మా. సో అలా ఈ యొక్క వైట్ రైస్ తీసుకోవడం వల్ల 2 గంటల్లో ఆహార పదార్థాలు జీర్ణం అయితే, అదే బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు 4 గంటలు తీసుకుంటుందమ్మా. సో జీర్ణం అయ్యేటువంటి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఈ యొక్క వైట్ రైస్లో పిండి పదార్థాలు 75 గ్రాములు ఉంటాయి, బ్రౌన్ రైస్లో 75 గ్రాములు ఉంటాయి. కానీ మనకు బ్రౌన్ రైస్లో మిగతా దేహానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రోటీన్స్, ఫైబరు, అదేవిధంగా ఫ్యాట్స్, తర్వాత మ్యాంగనీసు, ఫోలేటు, యాంటీ ఆక్సిడెంట్స్, సెలీనియము, ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి మన దేహానికి ఉపయోగపడేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయమ్మా. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ పాలిష్డ్, రీఫైన్ చేసినటువంటి తెల్ల బియ్యంలో ఏమి ఉండవు. దానివల్లనే ఆరోగ్యం పాలవుతున్నాం. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నాకు మరొక విషయం గుర్తొస్తుందమ్మా. మన పెద్దలను, వృద్ధులను చూస్తున్నట్లయితే, బాగా ముసలి వాళ్ళతో మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యము 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో ఉండడం లేదమ్మా. సో 50 సంవత్సరాల వాళ్ళని గమనించినట్లయితే 50 సంవత్సరాల పెద్దలకు ఉన్నటువంటి ఆరోగ్యము 25-30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుల్లో ఉండడం లేదు, యువతి యువకుల్లో. 25-30 సంవత్సరాల యువతి యువకుల్లో ఉన్న ఆరోగ్యంతో పోల్చుకుంటే పిల్లల్లో ఆరోగ్యంగా ఉండడం లేదు. అంటే కారణం ఏంటంటే వాళ్ళు పౌష్టికరమైనటువంటి ఇలాంటి బ్రౌన్ రైస్ లాంటి ఆహారం ఆ రోజుల్లో తీసుకోగలిగినారు కాబట్టి, మరి ఆ పెద్దల కాలం నుంచి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మంచి సంతానం వాళ్ళు పొందగలిగినారు కాబట్టి, కలిగింది కాబట్టి, ఆ సంతానం యొక్క ప్రభావం చేత ఆ సంతానానికి కూడా మంచి బలం ఉండేదమ్మా. సో ఎప్పుడైతే ఈ ఆహారంలో నిస్సారమైనటువంటి ఆహారం తీసుకుంటున్నామో, నిస్సారమైన ఆహారం వల్ల కలిగేటువంటి సంతానం కూడా మరి బలహీనంగా తయారైపోయి రోగిష్టి పుట్టగా తయారైనటువంటి పరిస్థితి ఆ యొక్క జనరేషన్లో కూడా కలుగుతుందమ్మా. ఇది మీరు గమనించితే బాగా. రెండవది ఏంటంటే, మరి పూర్వకాలంలో
తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దలను కానీ వృద్ధులను కానీ పిల్లలు ఈ చిన్నవాళ్ళు చూసుకునేవాడమ్మా. ఇప్పుడు రివర్స్ అయిపోయి మరి కొడుకులు కోడలు కూడా పెద్దలు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణలో చూసుకొని పెద్దలు తల్లిదండ్రులు అత్తమామలు చూసుకోవాల్సిన రోజులు వచ్చినాయమ్మా. రివర్స్ అయిపోయిందమ్మా. దీనికి కారణం అంటే పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోవడం అనమాట. మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఇంచుమించు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పిండి పదార్థాల ఆహారమే తీసుకుంటున్నాం. మరి ఈ పిండి పదార్థాల ఆహారం కూడా ఇటు కంబైన్డ్గా కాంప్లెక్స్ పిండి పదార్థాలు అయితే ఉపయోగపడతాయి తప్ప పూర్తి పిండి పదార్థాలు తినడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అదే నాణానికి ఒకవైపు ఒక కోణం. రెండోది ఏంటంటే క్యాలరీస్ పరంగా చూసుకున్నట్లయితే వైట్ రైస్ బ్రౌన్ రైస్ 345 350 క్యాలరీస్ ఉంటాయమ్మా జనరల్. రెండొకటి గ్లైసెమిక్ ఇండెక్స్ వరకు చూసుకున్నట్లయితే గ్లైసెమిక్ ఇండెక్స్ వైట్ రైస్కి 70 ఉంటుంది. సో ఈ బ్రౌన్ రైస్కి 50 ఉంటుందమ్మా. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే తీసుకునే పదార్థము వెంటనే బ్లడ్లో కలవడం. సో ఈ వైట్ రైస్ త్వరగా బ్లడ్లో కలిసిపోతుంది జీర్ణం అయిపోయి. కానీ బ్రౌన్ రైస్ నేను చెప్పాను కదమ్మా ఈ ఫైబర్ ఇలాంటివి ఉండడం చేత నిదానంగా కలుస్తుంటుంది అనమాట. అట్లే సరే బ్రౌన్ రైస్ గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టమ్మా బ్రౌన్ రైస్ గురించి కాస్త డీటెయిల్గా చెప్తాను చూడమ్మా. ఎందుకు మనకు బాడీకి మంచిది, షుగర్ పేషెంట్స్ కూడా ఎందుకు మంచిది కూడా చెప్తాను. అసలు షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది చాలా రకాల సందేహాలు ఉంటాయి. తినొచ్చా తినకూడదా, ఎలాంటి రైస్ తీసుకోవాలి, ఎంత ప్రమాణం తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి రైస్ను ఏ పద్ధతిలో ఉడికించి తీసుకోవాలి, అదేవిధంగా అలాగే తీసుకుంటే అరగకపోతే పరిస్థితులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మామూలు వాళ్ళతో పాటు షుగర్ వాళ్ళు మరీ ఆలోచన చేస్తుంటారు. సో ఈ యొక్క బ్రౌన్ రైస్లో ప్రోటీన్స్ 100 గ్రాముల బ్రౌన్ రైస్లో ప్రోటీన్స్ 8 గ్రాములు ఉంటాయమ్మా. ఫైబర్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాట్స్ 1.5 గ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాంగనీసు, సెలెనియము, ఫోలేటు, ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం, ప్రోటీన్ ఉండడం చేత బాడీలో దృఢత్వం కానీ, ఖండాలకు దృఢత్వం కానీ, మంచి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేది కానీ, అదేవిధంగా బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉండేదానికి కానీ ఈ యొక్క ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. సరే రెండవది అంటే ముఖ్యంగా ఫైబర్ అమ్మా. ఈ ఫైబర్ ఉన్నటువంటి ఈ యొక్క బ్రౌన్ రైస్ని మనం ఆహార రూపంలో తీసుకోవడం వల్ల, అంటే రైస్ రూపంలో కానీ లేకపోతే పిండిలు ఏమైనా తయారు చేసుకొని మనం ఇంకొక పద్ధతిలో తీసుకోవడం వల్ల కానీ ఈ యొక్క బ్రౌన్ రైస్ను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంటామో అందులో ఉన్నటువంటి ఫైబర్ వల్ల తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా, త్వరగా ఆ యొక్క ప్రభావము చక్కెరగా మారకుండా రక్తంలో కలవకుండా ఉంటుందమ్మా. సో బ్లడ్ షుగర్ త్వరగా పెరగకుండా ఉంటుంది అనమాట. రెండవది ఏంటంటే మరి ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆహారం తీసుకుంటుంటారు, అరిగిపోతుంటుంది, మళ్ళీ ఆకలి అవుతుంటుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటుంటారు, అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. సో ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జీర్ణం కావడం నిదానం అవుతుంది కాబట్టి వాళ్ళకు త్వరగా ఆకలి కాదు. త్వరగా ఆకలి కాకపోతే ఆహారం మీద ధ్యాస ఉండదు. ఆహారం మీద ధ్యాస ఉండకపోతే ఆహారం ఎక్కువ తీసుకోరు. చేంజ్ చూడండి అమ్మా ఎంత దిగి వస్తుందో. అదొకటి. రెండవది ఏంటంటే ఈ యొక్క బ్రౌన్ రైస్ మరొక ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులమ్మా వీళ్ళకు ఈ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంటుందమ్మా. హైపర్ లిపిడీమియా అంటారనమాట. సో బ్రౌన్ రైస్ ఉన్నటువంటి ఈ యొక్క ఫైబర్ ప్రభావం చేత ఆ షుగర్ పేషెంట్స్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అమ్మా. అంటే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ బాగా పెరుగుతుంటుంది. చెడు కొలెస్ట్రాల్ విఎల్డిఎల్, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటాయి అనమాట. ఇది బెనిఫిట్. రెండవది ఏంటంటే ఈ యొక్క మ్యాంగనీస్ ప్రభావం చేత ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుందమ్మా. సో ఈ షుగర్ పేషెంట్స్కి మరి ఆహారం టయానికి తీసుకున్న, మందులు వాడుతున్నా విపరీతమైన నీరసం నిస్త్రానికి గురైపోతుంటారు. సో ఇందులో ఉన్నటువంటి మ్యాంగనీస్ ఎనర్జీ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో సెలెనియం అనేటువంటి పదార్థం ఉందమ్మా. ఈ సెలెనియం అనేటువంటి పదార్థం థైరాయిడ్ గ్రంథిని చక్కగా చేసి చక్కగా థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. మీరు బాగా గమనించండి. స్త్రీలలో మరీ ఎక్కువ ఉందమ్మా హైపోథైరాయిడిజం. సో పూర్వకాలము మన వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండేవి కాదు. సెలెనియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలెనియం ఎక్కువ ఉన్నటువంటి ఆ బ్రౌన్ రైస్ని తీసుకోవడం చేతనే వీళ్ళకి థైరాయిడ్ హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు వచ్చేవి కాదు. కానీ మరి ఇలాంటి తీసుకోలేకపోవడం చేతనే ఎక్కువ శాతం మందిలో థైరాయిడ్ హార్మోన్ వచ్చేందుకు ఈ యొక్క బ్రౌన్ రైస్ తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అమ్మా. అదేవిధంగా సెలెనియం యొక్క మరొక గుణం ఏంటంటే స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది. సో ఈ రోజుల్లో మరి పెళ్ళైన తర్వాత కూడా చాలా సంవత్సరాలు కూడా సంతానం కలగకపోవడం చాలా మందిని గమనిస్తున్నాము. సో పురుషుల కారణాల పరంగా చూస్తున్నట్లయితే పురుషుల్లో స్పెర్మ్ ప్రొడక్షన్కి ఈ యొక్క సెలెనియం ఉపయోగపడుతుంది అనమాట. మరి ఎప్పుడైతే సెలెనియం రహితమైనటువంటి అలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో వీళ్ళకి స్పెర్మ్ జనరేషన్ సరిగ్గా ఉండదు, శుక్రకణాలలో చైతన్యం సరిగ్గా ఉండదు, శుక్రకణాల సంఖ్య సరిగ్గా తయారు కాదమ్మా. సో దీనివల్ల కూడా మరి ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి. కాబట్టి సెలెనియం ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట. అట్లే
విటమిన్ ఈ కూడా ఉంటుందమ్మా ఇందులో. సో ఈ విటమిన్ ఈ ఉండడం వల్ల ఈ కణాల తయారీకి, కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా చక్కగా ఈ విటమిన్ ఈ ఉపయోగపడుతుంది. తర్వాత ఫోలేట్ అని చెప్పేసి పదార్థం ఉంటుందని చెప్పాను కదమ్మా. ఈ ఫోలేట్ అనేటువంటి పదార్థం అంటే కణాలు బాగా నిర్మితమయ్యేందుకు మన దేహంలో, అదేవిధంగా కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ, కణాల్లో డిఎన్ఏ అనేది చాలా చాలా ముఖ్యం అమ్మా. సో ఈ డిఎన్ఏ అనేది చక్కగా శక్తివంతంగా పనిచేసేందుకు, డిఎన్ఏ చక్కగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు, ఈ యొక్క డిఎన్ఏ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో అప్పుడు క్యాన్సర్ జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. సో క్యాన్సర్ జబ్బు వచ్చిందంటే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యని చెప్పేసి మనకు కొండ గుర్తుగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఫోలేట్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క బ్రౌన్ రైస్ ఉంటాయమ్మా, ఉంటాయి. కానీ మీరు మొదట్లో అడిగారు, సో కొంతమందికి జీర్ణం కాదని చెప్పేసి వాడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అరగదు కదా సార్. కొంచెం ప్రక్రియలు దాని మీద అవగాహన కలిగి ఉండి వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఈజీగా జీర్ణం అవుతుందమ్మా. ఎలాగంటే బ్రౌన్ రైస్ వాడేటప్పుడు ఏం చేయాలంటే కాస్త సేపు నానబెట్టాలమ్మా, 2-3 గంటల సేపు నానబెట్టాలి. దీనికి తోడు ఏం చేయాలంటే బ్రౌన్ రైస్ని మొట్టమొదటగా వేయించేసారమ్మా, వేయించాలమ్మా. చాలా మంది తెలియదు. అప్పుడు ఆ గురుత్వం తగ్గిపోయి ఈజీగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈజీగా జీర్ణమైతే త్వరగా బ్లడ్లో కలవడం అని కాదు, కానీ కంఫర్టబిలిటీ. సో ఆ విధంగా వేయించేసి చల్లారిన తర్వాత 2-3 గంటల సేపు నానబెట్టేసేసి ఆ విధంగా చేసుకున్నటువంటి బ్రౌన్ రైస్ ద్వారా అన్నం వండుకోవాలి. అదే బ్రౌన్ రైస్ ద్వారా మరి యొక్క పిండి కానీ నూకలు కానీ తయారు చేసుకుని కిచిడీలు ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు ఇలాంటి బ్రౌన్ రైస్ వాడేటప్పుడు కూడా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ వాడాలమ్మా. ఈ యొక్క ప్రమాణాన్ని తగ్గించుకొని ఆకుకూరలు, కూరగాయల ప్రమాణం డబల్ 3 వేసుకున్నా తప్పలేము, 3-4 వేసుకున్నా బ్రౌన్ రైస్ ఉన్నటువంటి మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ అన్ని మనకు చేకూరుతాయి. తర్వాత మరి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ కొద్ది గొప్ప ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ యొక్క దుష్ప్రభావం కూడా మన బాడీలో ఉండకుండా ఉండేందుకు ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి మిగతా పదార్థాలని కూడా సదా మనల్ని కాపాడుతుంటాయి. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి బ్రౌన్ రైస్ తినడం వల్ల. ఎవరైనా కానీ బ్రౌన్ రైస్ని స్కిప్ చేస్తున్నా కానీ ఈ వీడియో ద్వారా మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉండొచ్చు, ఎందుకు మనం బ్రౌన్ రైస్ని తినాలి అండ్ ఎలా తినాలి. డైజెస్ట్ అవ్వని వాళ్ళకు కూడా టిప్స్ ద్వారా, అంటే ఈజీ టిప్స్ ద్వారా దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారాక కొంచెం నానబెట్టేసుకొని వండే ముందు వండుకుంటే చక్కగా ఉంటుందట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.